கேட்டபோது ఈ మాటలు ఆయన విన్నప్పుడు நான் உட்கார்ந்து నేను కూర్చొని அழுது ఏడ్చి சில நாளாய் துக்கித்து ఎన్నో రోజులుగా నేను విలపించి உபவாசித்து ఉపవాసము மன்றாடி దేవుని సన్నిధిలో ప్రార్థన தேவனை நோக்கி ఇదిగో పరలోకములో ఉన్న దేవుని తట్టు నేను మొరపెట్టుకున్నాను. అయ్యో దేవా, என் ஜனங்கள் அழிந்து கொண்டிருக்காங்க, నా జనులు నశించిపోతున్నారు, தேசம் அழிகிறது, నా దేశము నశించిపోతుంది, தேசம் பாழாய் கிடக்கிறது, నా దేశము పాడైపోయి ఉన్నది, అగ్నియాல் సుట్టరిக்கப்பட்டிருக்கிறது, అగ్ని చేత అది కాల్చబడి ఉన్నది, అవన్నీ ఇడిందు పోనது, ఇదిగో ప్రాకారములు సుట్టరిத்து విట్టాர்களே, అంత కాల్చిపేసి ఉన్నారు కదా. கேட்ட உடனே ఆ మాటలు విన్నగానే அமைதி இருக்க முடியல, ఆయన నెమ్మదిగా ఉండలేకపోయినాడు. ప్రియమైనవர்களே, దేవుని బిడ్డలారా, అழுదాர், ఆయన కూర్చొని ఏడ్చారు, దేశத்துக்காக అழுదాர், దేశము కొరకు ఏడ్చాడు. எத்தனை தேசத்துக்காக அழுகுறீங்க? ఎంతమంది ఈ దేశము కొరకు ఏడుస్తున్నారు? தேசம் அழிந்து கொண்டிருக்கிறது, ఇదిగో దేశము నాశనానికి గురి అవుతున్నది, ఆత్మలు అழிந்து கொண்டிருக்கிறது, ఆత్మలు నశించిపోతున్నారు, இயேசுவை அறியாமல் அழிகிறார்கள், యేసు ప్రభుని తెలుసుకోకుండా கொல்லப்படுகிறார்கள், ఎంతో మంది మరణిస్తున్నారు, రక్తం సిందిக் கொண்டிருக்கிறது, రక్తము సిందించబడుతున్నది, கொலை செய்யப்படுகிறது, விபச்சாரம் செய்யப்படுகிறது, వ్యభిచారములకు జరుగుతుంది, சிறு பிள்ளைகளை கடத்தி அவர்கள் விபச்சாரம் செய்து கொலை செய்கிறார்கள், ఇదిగో చిన్న పిల్లల్ని తీసుకొని పోయి వ్యభిచారం சிந்திக் கொண்டிருக்கிறது, దేశము రక్తము தேசம் பாழாய் கொண்டிருக்கிறது, దేశము పాడైపోతుంది, அழிந்து போகிற தேசத்துக்காக ఇదిగో నశించిపోతున్న ఈ దేశము కొరకు கண்ணீர் சிந்துகிறோம். ఎంతమంది మనం ఏడుస్తున్నాము? அதை கேட்டு எப்பயாவது துக்கப்பட்டோமா? దీని విని మనం ఎప్పుడైనా దుఃఖపడి ఉన్నామా? எப்பொழுதாவது நம்ம அழுதிருக்கிறோமா? ఎప్పుడైనా మనం విలపించి ఉన్నామా? கண்ணீர் சிந்துகிறோமா? కన్నీరు చిందించున్నామా? யாரோ அல்ல, ఎవరో కదా, என்னுடைய சகோதரர், నా సహోదరుడు, என்னுடைய தேசம், నా దేశము, என்னுடைய ஜனங்கள், నా జనులు, இவங்களுக்காக நான் ஏதாவது செய்யணுமே. నేను ఏమైనా చేయగలను వారికి. హల్లెలూయా. ఆమేన్. சில நாளாய் உட்கார்ந்து కొన్ని రోజులు కూర్చొని అழுது ఏడ్చి విలపించి దుఃఖించి ఉపవాసం చేసి ఆయన ఆకాశంలో కంజరారు మండ్రాడుగారు, అయ్యా ఎన్ దేశத்தை திரும்ப தாங்க, అయ్యా என் ஜனங்களை ரட்சிங்கப்பா.